ఒక కేసులో కూడా తీర్పు రాకుండా ఉంటే మీరు రవీంద్ర రెడ్డి గారు స్టేట్ అవే క్వశ్చన్ టు అండి. రవీంద్ర రెడ్డి గారు స్టేట్ అవే క్వశ్చన్ టు అండి. గత 11 కేసులలో సిబిఐ ఈడీతో పాటు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు విచారణ పూర్తి చేసి దశాబ్ద కాలంగా వస్తుంది. ఎన్ని రోజులు ఈ డైలీ సీరియల్ను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది? ఒకటండి, ఇప్పుడు మిత్రుడు వైఎస్ఆర్సీపీ ప్యానలిస్ట్ మాట్లాడినటువంటి భాష చాలా దురదృష్టకరం. ఎందుకంటే మహాత్మా గాంధీ జైలుకి వెళ్ళిన సార్ నేను ఆయన ఖండించడానండి. మీరు నాకు నా ప్రశ్నకు జవాబు చెప్పండి ప్లీజ్. ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ అంటే ఆయన అన్నటువంటి వర్డ్ నేను నిలదల్చుకోలేదు. పోల్చడం చాలా దురదృష్టకరం. పోతే మీ పాయింట్ కి వస్తే ఇది చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు విచారణ జరగాల్సిందే, ఈ విధంగా స్టేలు తీసుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఇమీడియట్ గా విచారణ చేయాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చినటువంటిది మనం అందరం చూసాం. మీరు ఇందాక ప్రస్తావించారు క్యాప్ 2 మైన్స్ అని. 1993లో భారత ప్రభుత్వం కోల్ మైన్స్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్ విధానం ద్వారాగా ఈ క్యాపిటల్ మైన్స్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఇది 1957లో ఉక్కు అలాగే విద్యుత్ కంపెనీలకి సొంత అవసరాలకి ఈ యొక్క మైన్స్ ని ఉపయోగించుకోవటం వరకు మాత్రమే పరిమితి చేసింది. ఇది దాదాపు 2021 వరకు ఖచ్చితంగా ఇది సొంత అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాల్సినటువంటి విధానానికి చెందినటువంటిది ఈ క్యాప్టివ్ మైన్స్ అనేది. అటువంటి పదాన్ని తొలగించి ఎటువంటి అనుమతులు పర్మిషన్స్ లేకోకుండా వీళ్ళు అమ్ముకోవటం అనేది నేరం అనేది చట్టంలో చాలా క్లియర్ గా ఉంది. దాన్ని సమర్థించుకుంటూ ఈ రోజు కూడా దాన్ని ముందు పెట్టుకుంటూ వెళ్తే ఆ పార్టీలకి ప్రభుత్వంలో మన ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి చట్టం దృష్టిలో తుది తీర్పు వచ్చే వరకు వీళ్ళు స్వయం ప్రకటితంగా ప్రకటించుకోవటం చాలా హాస్యాస్పదం. 2021 ఎంఎండిఆర్ యాక్ట్ సవరణ ద్వారా మాత్రమే 50% వరకు మాత్రమే, అది కూడా వీరి కంపెనీ అవసరాలకు పోను అమ్ముకోవడానికి ఉంది తప్ప అంతకు ముందు ఎప్పుడూ లేదు. శ్రీలక్ష్మి గారు 2006లో ఈ యొక్క అప్పుడు గవర్నమెంట్ లో కార్యదర్శిగా ఆవిడ పనిచేసినప్పుడు 2009లో ఈ యొక్క స్కామ్ అనేది బయటపడింది. దాదాపు 219 మంది సాక్షుల్ని దాదాపు 3337 పత్రాలని పరిశీలించి సిబిఐ ఛార్జ్షీట్ వేయడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ కొంతమందికి శిక్ష కూడా పడింది. గాలి జనార్దన్ రెడ్డి గారికి, అట్లాగే విడి రాజగోపాల్, శ్రీనివాస్ రెడ్డి లాంటి వారికి 7 సంవత్సరాల వరకు శిక్ష విధించడం జరిగింది. ఇట్లాంటి కేసుల్లో విచారణ జరగాల్సిందే అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అంటే నా క్వశ్చన్ కు మీరు ఆన్సర్ చెప్పడం లేదు రవీందర్ రెడ్డి గారు. విచారణ ఎందుకు జరగడం లేదు? గత దశాబ్ద కాలం నుండి విచారణ పూర్తి అయినాక ఛార్జ్షీట్లు సబ్మిట్ చేసినాక అన్ని ఆధారాలతోని సిబిఐ కోర్టులో సమర్పించినాక ట్రయల్ ఎందుకు ముందుకు జరగడం లేదు? 6 సంవత్సరాలు ఒక అక్యూజ్డ్ కోర్టుకు రాకుంటే కోర్టు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో అజెండా 1 ఏముంది, అజెండా 2 ఏముంది, అజెండా 3 ఏముంది? కేంద్ర ప్రభుత్వంలో అజెండా 1, 2, 3 అనేది ఏముండదండి. ప్రతి వ్యక్తి కూడా న్యాయస్థానం ముందు సమానంగా వారి యొక్క హక్కులు ఉంటాయి. వారు కింది స్థాయి నుంచి మ్యాజిస్ట్రేట్, ఇప్పుడు సిబిఐ కోర్టు, స్పెషల్ కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు వరకు ప్రతి ఒక్క అక్యూజ్డ్ కి వారి యొక్క అప్లికేషన్స్ పెట్టుకునేదానికి యాక్ట్ చట్టంలో వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి న్యాయస్థానం ద్వారాగా అది నిరూపితం అవ్వాలి తప్ప కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఒకరిని భుజాన వేసుకోవటం లేకపోతే ఇంకొకరిని తొక్కేయటం అనేది విధానం ఉండదు. అది ఏ కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో మనం గతంలో చూసాము, వాళ్ళందరికీ శిక్షలు కూడా పడ్డాయి. నిష్పక్షపాతంగా విచారణ జరిగి విచారించాల్సిందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. రవీందర్ రెడ్డి గారు, ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో చిన్న బ్రేక్.